ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. అంతకుముందు వైసీపీ నేతలు, న్యాయవాదులు జైలు వద్ద హంగామా చేశారు. బెయిల్ ఆర్డర్స్పై హైకోర్టులో సిట్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇక సోమవారం హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితుల విడుదలపై హైడ్రామా నడిచింది. ఏసీబీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు అంటూ జైలు బయట వైసీపీ నేతలు, న్యాయవాదులు ఆందోళనకు దిగారు. బెయిల్ ఆర్డర్స్ పై కోర్టులో సిట్ అధికారులు హౌస్ మోషన్ పిటిషన్ వేశారని తెలుసుకున్న వైసీపీ తరపు న్యాయవాదులు జైలు వద్ద హంగామా సృష్టించారు. బెయిల్ వచ్చిన నిందితులను విడుదల చేయకుండా జైలు అధికారులు అడ్డుకుంటున్నారు అంటూ హడావిడి చేశారు. జైలు సూపరింటెండెంట్ వచ్చి వారి ఇచ్చిన పత్రాలు పరిశీలించిన అనంతరం ముగ్గురు నిందితులను విడుదల చేయడంతో వివాదానికి తెరపడింది. మరోవైపు హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై సోమవారం రెగ్యులర్ విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ ఇప్పటికే విచారణ చేసి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇందులో అరెస్ట్ అయిన నిందితులు అందరూ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం వారి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. మరోసారి తమకు బెయిల్ మంజూరు చేయాలి అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిపింది. శనివారం ఏసీబీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన ఏసీబీ కోర్టు 5 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 9వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 11వ తేదీ సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసులో అరెస్ట్ అయి 90 రోజులు దాటడంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన ఏసీబీ కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాల కాపీలు జైలు అధికారులకు అందించడంలో ఆలస్యం కావడంతో శనివారం విడుదల కాలేదు. ఆదివారం ఉదయం 7 గంటలకు జైలు వద్ద పలువురు వైసీపీ నాయకులు, నిందితుల తరపున న్యాయవాదులు చేరుకున్నారు. కోర్టు ఆదేశాల కాపీలను అందజేశామని, వెంటనే నిందితులను విడుదల చేయాలని జైలు అధికారులతో న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. జైలు సూపరింటెండెంట్ వచ్చే వరకు వేచి ఉండాలి అని చెప్పినా పట్టించుకోలేదు. ఇదే సమయంలో సిట్ అధికారులు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలి అంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై విచారణ జరుగుతుంది అని భావించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ తరపు న్యాయవాదులు జైలు వద్ద మరింత హడావిడి చేశారు. వెంటనే విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే జైలు సూపరింటెండెంట్ అక్కడకు చేరుకొని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించారు. నిబంధనల మేరకు రికార్డులు ఉన్నాయని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది. కృష్ణమోహన్ రెడ్డి గారికి 5/5 కల్లా రిలీజ్ ఆర్డర్ వచ్చింది. రిలీజ్ ఆర్డర్ వచ్చినప్పుడు అక్కడ కోర్టు సూపరింటెండెంట్ అక్కడ కావాలని కోర్టు సూపరింటెండెంట్ కూడా అక్కడ డిలే చేశారు. ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అవుద్ది. దీన్ని మేము హైకోర్టు వారి దృష్టి కూడా తీసుకెళ్ళదలుచుకున్నాం. మేము అన్ని రెడీ చేసాము. సూపరింటెండెంట్ గారు రావాలి. సూపరింటెండెంట్ గారు మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారు. సూపరింటెండెంట్ గారు రావాలని చెప్తున్నారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ ఆర్డర్స్ పై తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని, విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్స్ పై స్టే విధించాలని కోరారు. దీనిపై సోమవారం రెగ్యులర్ కోర్టులో విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.